నా పేరు ప్రభ, మాది మహబూబ్ నగర్. రైల్వేస్లో జాబ్స్ పడితే ఎగ్జామ్స్ రాయడానికి హైదరాబాద్ వచ్చాను. నాకు మందు సిగరెట్లు లాంటి అలవాట్లు ఏం లేవు. నాకు ఇలాంటి ప్లేసెస్ అంటే చాలా ఇష్టం. నాకు నువ్వు కూడా ఇక్కడే కనిపించావు కాబట్టి నువ్వంటే కూడా ఇష్టం. 2 years తర్వాత కలుగుతాం. 2 years? ఇంకో అమ్మాయి వస్తే 2 daysలో మర్చిపోతావు. ఎందుకు నీకు? వచ్చావు కదా హైదరాబాద్, నేను చెక్క బిర్యానీ తిని బస్ ఎక్కు. నువ్వు నిజంగా జాబ్ కోసం వెళ్తున్నావా? నేనైతే అమ్మాయి కోసం అనుకుంటున్నా. నేను ప్రేమించే అమ్మాయి కూడా హీరోయిన్ లాగా ఉండాలనుకున్నాను. తెల్లగా, ముట్టుకుంటే మాసిపోయేలాగా. నీకేమో లవ్ ఎట్ ఫస్ట్ సైట్, ఆ పిల్లకేమో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే అస్సలు నచ్చదు. అదంతా అబద్ధం అంటది. నువ్వేమో తాగినప్పుడు మాత్రమే నిజాలు మాట్లాడతావు. వెతికి మరీ వచ్చి నీకు హెల్ప్ చేసిందంటే అది మామూలు మ్యాటర్ కాదు. దిస్ ఈజ్ ప్రభా, మన ఆఫీస్లో కొత్త ఎంప్లాయ్. హలో నాన్న, జాబ్ కన్ఫర్మ్ అయింది నాన్న. ఆమె మనసుకు దగ్గర ఉండాలని నిన్ను ఆల్ ఆఫీస్లోనే పెట్టించుకుని చూడు. అది నువ్వు రా చూసుకుందాం. వాళ్ళు పడుకున్న తర్వాత కచేరీ స్టార్ట్ చేయొచ్చు. ప్రపంచంలో ఎవ్వరికి లేని బాధ నీకేమన్నట్టు అట్లా గమ్మునుంటావేం రా? నాన్న ఫోన్ చేశాడు రా, ఏదో సంబంధం వచ్చిందంట. సంపాదించడం స్టార్ట్ చేస్తే సార్ పెళ్లి సంబంధాలు చూసేస్తారు. ఇంకోటి చెప్పాలి. పర్లే చెప్పు. ఐ లవ్ యూ. బుర్ర ఏమన్నా పీకిందా? అతనితో ట్రావెల్ చేయి. బీ విత్ హిమ్ యాజ్ ఎ ఫ్రెండ్. మనం మంచి ఫ్రెండ్స్గా ఉందామా? మన ఫ్రెండ్స్ కాబట్టి చేశాను. మన ఫ్రెండ్స్ కదా. నువ్వేనా నాకు ట్రై చేస్తున్నావా? ఒక లవర్లా బాగా చూసుకుంటుంది. ఇది లవ్ అంటే కాదు, ఫ్రెండ్షిప్ అంటుంది. ఓ పని చేయి, నీకు పెళ్లి ఫిక్స్ అయిపోయిందని చెప్పేసి. పెళ్లి చూపులా? ఈ సంబంధం వాళ్ళకు ఓకే అంట. నచ్చిందని చెప్పేవంట కదరా. అది కాదు. అబద్ధాలు మీద అబద్ధాలు. ఇలా అబద్ధాలు చెప్పేవాళ్ళంటే నాకు చిరాకు. సెట్ అయితే నేను, లేదంటే ఇంకొక బ్యాకప్ ప్లాన్ ఫిక్స్ చేసి పెట్టుకున్నాం అనమాట. అంతేనా? ఆ పిల్లకనే రైట్స్ ఉన్నాయి కానీ నీకు తిరిగి అరిచే రైట్స్ లేవు. లేడీ డ్రంకర్డ్. వాళ్ళు ఒప్పుకోరేమో అని అలా చెప్పారా? నాకేం తెలుసు, వాళ్ళు ఇంటికి వచ్చి మరి ఒప్పుకుంటారు. నేను చూసిన వాటిలో ది వర్స్ట్ లవ్ స్టోరీరా ఇది. నువ్వు ఆనెస్ట్గా ప్రపోజ్ చేసావా? ఇంక హైదరాబాద్ లవ్ స్టోరీకి ఎండ్ కార్డు పడ్డట్టే.